హలో అండి, ఈరోజు నేను జింజర్ గార్లిక్ పేస్ట్ ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఎలా చేయాలో చెప్తాను. కావాలంటే మీరు నా ఛానల్ విజిట్ చేయండి. ప్రీవియస్ వీడియోలో జింజర్ గార్లిక్ ఈజీగా ఎలా పీల్ చేసుకోవాలో చెప్పాను. ఇప్పుడు మనం ఫ్రెష్గా పొట్టు తీసిన అల్లం వెల్లుల్లి పాయల్ని మిక్సీ జార్ తీసుకొని అందులో ఈక్వల్ క్వాంటిటీలో అండి, మీరు అల్లం 1 కప్పు వేస్తే ఎల్లిపాయలు కూడా 1 కప్పు వేయండి. ఈక్వల్ క్వాంటిటీలో ఉండేలాగా తీసుకోండి. అప్పుడే జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది చాలా టేస్ట్ ఉంటుందండి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ సాల్ట్ వేసుకోండి. అలాగే 1 స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోండి. ఆయిల్ వేస్తే ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండడానికి హెల్ప్ అవుతుందండి. వాటర్ అనేది అస్సలు వేయకండి. దీన్ని స్మూత్గా బ్లెండ్ చేసుకోండి. చూడండి, ఇప్పుడు మన హోమ్ మేడ్ జింజర్ గార్లిక్ పేస్ట్ రెడీ అయిపోయిందండి. బయట కొనుక్కోవాల్సిన పని లేకుండా ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ పేస్ట్ని క్లీన్ అండ్ డ్రై గ్లాస్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే నెల రోజులు నిల్వ ఉంటుందండి. నేనైతే ఫ్రిడ్జ్ కూడా యూజ్ చేయనండి, బయటనే ఉంచుతాను. సో ఇదండి నేను చేసుకునే ప్రాసెస్ అండి. ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నానండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.